వర్షాకాలం వచ్చిందంటే నగరంలోని కాలనీలు, లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తాయి. దీనికి కారణం వర్షంతో వచ్చే వరద పోవటానికి సరైన నాలాలు లేకపోవటమే. 6 సెంటీమీటర్ల వర్షపాతం దాటిందంటే హైదరాబాద్ అతలాకుతలమవుతుంది. నాలాల్లో వెళ్లే వర్షం నీటి వరద సైతం రోడ్ల మీదకి వచ్చి అట్నుంచి నివాస ప్రాంతాలను ముంచెత్తుతాయి. వర్షాకాలం వచ్చిందంటే హైదరాబాద్ నగరవాసులు నరకం చూస్తూ ఉంటారు. ఇళ్లలోకి పూర్తిగా నీరు చేరి బురదమయమవుతాయి. వాటితో పాటు రోగాలు ప్రబలుతాయి. వీటి అన్నింటికీ కారణం సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటమే. నెలల తరబడి వ్యర్థాల తొలగింపు సరిగా జరగకపోవటం వల్ల వర్షం ధాటికి నాలాలో పొంగి పొర్లి వరద సమీప కాలనీలోకి విజృంభిస్తుంది. ఎన్నేళ్లు ఇలాంటి అనుభవాలు ఎదురైనా అధికారులు పాఠాలు నేర్వటం లేదు. నాలాల పూడికతీత, వ్యర్థాల తొలగింపు ఆలస్యం అవటం వల్ల ఈ వర్షాకాలం ఎలా గడిచేదని ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ నాలాల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. వర్షాకాలం వచ్చేసింది. సో మరి ఇక హైదరాబాద్ పరిస్థితి కనుక చూస్తే ఇంకా అగమ్య గోచరంగానే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ నాలాల్లో మనం చూస్తే పూడికతీత ఇంకా అలాగే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ నాలాల్లో చెత్త చెదారం, కవర్లు మొత్తం నగరవాసులంతా కూడా నాలాల్లో విసిరివేయడంతో అలాగే అవన్నీ కూడా కొట్టుకుంటూ వస్తూ అవన్నీ నాలాలన్నీ కూడా ఎక్కడికక్కడ జామ్ అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ నాల అయితే బంజారాయిల్స్ నుంచి చింతల్ బస్తీ నుంచి వెళ్ళేటువంటి ఈ నాల ఇదంతా కూడా బుల్కాపూర్ నాల అంటారు. ఎక్కడి నుంచి చాలా దూరం నుంచి కూడా వస్తుంటుంది. సో అడుగడుగునా కూడా నాలాలకు సంబంధించి ప్రజలంతా కూడా నాలాల పక్కన ఉండేటువంటి బిల్డింగులలో నివసించేటువంటి వాళ్ళంతా కూడా పైనుంచి చెత్త విసిరేయడం, బాటిల్స్, కవర్లు ఇవన్నీ కూడా విసిరేయడం వల్ల నాలాలు అనేటువంటివి చెత్త కుప్పలుగా మారిపోతున్నాయి. సో వీటిని తీయడంలో కూడా కొంత నిర్లక్ష్యం కనిపిస్తుంది. చూడొచ్చు మనం నాలా మీద ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ అదంతా కూడా ఏదైతే వాటర్ ఫ్లోయింగ్ అనేటువంటిది వెళ్లకుండా పూర్తిగా అక్కడ మనకు ఈ నాలా నుంచి కింది నుంచి ఆ బ్రిడ్జ్ కింద నుంచి ఒక 4 మార్గాల ద్వారా నీరు అనేటువంటివి వెళ్ళిపోతూ ఉండాలి, మురికి నీరు. కానీ అవి వెళ్లకుండా చెత్త ఏ విధంగా అడ్డుకుంది అనేటువంటి చూస్తే వర్షాకాలంలో ఈ పెద్ద ఎత్తున ఇది ఫ్లో ఉంటుంది. వరద నీరు ఇదంతా కూడా దీనివల్ల ఈ వాటర్ అనేటువంటిది వెళ్ళరాకుండా ఉండడంతో సో ఈ వాటర్ అనేటువంటివి సమీప కాలనీలలోకి వచ్చేస్తుంటాయి. వర్షాకాలం వచ్చిందంటే మనకు చెరువుల్లా తయారవుతుంటాయి కాలనీలన్నీ కూడా, ఇళ్లలోకి కూడా నీళ్లు వెళ్తుంటాయి. సో మరి అది ఎందుకు కారణం అని చూస్తే మాత్రం ఈ హైదరాబాద్లో నీరు వెళ్ళడానికి, వర్షం వచ్చినప్పుడు నీరు వెళ్ళిపోవడానికి ఈజీగా ఉండేటువంటి మార్గాలు ఏవి కూడా లేకపోవడం, పూర్తిగా కూడా నాలాలు ఇవన్నీ కూడా కబ్జాలకు గురవుతుండడం, ఉన్నటువంటి నాలాల్లో కూడా పూడికతీత సరిగా తీయకపోవడం, ఒకవైపు పూర్తిగా మట్టితో పేరుకపోవడం, మరోవైపు చెత్త ఇదంతా కూడా నిండి ఉండడం వల్ల నగరానికి ఇటువంటి ముప్పు మళ్ళీ ఒకటి తప్పట్లేదు అనేటువంటి చెప్పొచ్చు. మనకు 2020లో ఎంత భారీ వర్షాలు కురిస్తే దాదాపు 20 సెంటీమీటర్ల వర్షం కురిసి నగరం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. ఇప్పటికే బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, బొంబాయి లాంటి నగరాల్లో వర్షాలు వణుకు పుట్టిస్తున్నాయి. సో మరొకసారి ఈసారి ఖచ్చితంగా హైదరాబాద్లో 15 సంవత్సరాల తర్వాత ఏ విధంగా భారీగా కురిసిందో వర్షాలు మళ్ళీ అదే విధంగా భారీగా కురుస్తాయంటున్నారు. 2020లో కూడా చూసాం అనేక కాలనీలు, లోతట్టు కాలనీలన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో మరి ఇట్లా నాలాలు కావచ్చు, రోడ్లు, సమీపంలో ఉన్నటువంటి డ్రైనేజీలు వీటన్నిట్లలో కూడా పూడికతీతను తీయకపోతే మరి ఈసారి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది ఆలోచిస్తేనే చాలా భయంకరంగా కనిపిస్తుంది. సో మనం చూడొచ్చు ఇట్లా కొన్ని హిటాచీస్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి నాలాల్లో నుంచి పుడికతీత తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా నాలాల్లో పుడికతీత ఎక్కడికక్కడే ఉంటుంది. అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నటువంటి కొత్త టెక్నాలజీతో వీటిని మెషిన్స్ని తీసుకురాకుండా పాత పద్ధతిలోనే ఇంకా వాటిని తీసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అవి వర్షాకాలం వస్తున్నా కూడా ఇంకా నాలాల్లో పుడికతీత అలాగే ఉంటుంది. సో మరి ఇంకా నగరం మొత్తం కూడా పరిస్థితి ఇదే విధంగా కనిపిస్తుంది. సో మరి మొత్తం ప్రజలు కూడా నాలాల్లోనే బాటిల్స్, కవర్స్, చెత్త అవన్నీ కూడా పారేయడం వల్ల రోజుకు పెద్ద ఎత్తున చెత్త పేరుకపోతుంది. దానివల్ల వరద నీరు బయటకు వెళ్ళే అవకాశం కూడా కనిపించట్లేదు. సో మరి ఇప్పటికైనా వర్షాకాలం ఇంకో 10-15 రోజుల్లో వర్షాలు పెద్ద ఎత్తున కురిసే అవకాశం కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా ఈ 15 రోజుల్లోనైనా వర్షం నీరు వరద బయటకి తొందరగా వెళ్లేందుకు ఈ నాలాల్లో పుడికతీత వెంటనే తీయాలనేటువంటిది ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఆ విధంగా అయితేనే ఈసారి హైదరాబాద్ ముంపు నుంచి తప్పించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్ చొక్కల్, సాక్షి న్యూస్, హైదరాబాద్.
జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో హైదరాబాద్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. భాగ్యనగరంలోని కొన్ని కాలనీల్లోని జనం ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. వరదల సమయంలో ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉంటాయో, ఎక్కడ మురికి కాలువలుంటాయో అర్థం కాని పరిస్థితి. గతంలో మ్యాన్ హోల్స్ లో పడి ప్రాణాలు కోల్పోయారు కొందరు. సామాన్యులే కాదు, జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. అయినా జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం నిర్లక్ష్యం వదలట్లేదు. వర్షాకాలం రానే వచ్చింది, కానీ జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం మ్యాన్ హోల్స్ రిపేర్లతో పాటు నాలాల సమస్యను పరిష్కరించలేదు. దీంతో మ్యాన్ హోల్స్ నోర్లు తెరిచి జనాలను చంపేందుకు సిద్ధంగా ఉన్నాయి. భాగ్యనగరంలో మ్యాన్ హోల్స్ సమస్యలపై మా ప్రతినిధి రవిచంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు. హైదరాబాద్లో లక్షల మ్యాన్ హోల్స్ ఉంటాయి. కొన్ని మ్యాన్ హోల్స్ ఇలా నోరు తెరిచి అలా ఉంటాయి. దీంతో పెద్ద వర్షం పడగానే ఆ మ్యాన్ హోల్లోకి వెళ్ళి నీళ్లు వెళ్ళేట సమయంలో చాలా స్పీడ్గా వెళ్తాయి. వెళ్ళేట సమయంలో అందులో ఇలా చిన్నపిల్లలు కావచ్చు, సైకిళ్ళ మీద వెళ్ళేట వాళ్ళు కావచ్చు, బైకుల మీద వెళ్ళేట వాళ్ళు అందులో పడి చనిపోయేట ప్రమాదం కూడా ఉంటుంది. గతంలో జరిగింది కూడా, ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. హైదరాబాద్లో మ్యాన్ హోల్స్లో పడి కిలోమీటర్ల కొద్ది దూరం వరకు కొట్టుక వెళ్ళినట్టు వాళ్ళు, ఆ తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు హడావుడి చేయటం, వాళ్ళని బయటికి తీసేటట్టుగా ప్రయత్నం చేయటం, ఇదంతా జరిగింది. దీంతో అటు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగేట సందర్భాలు ఉంటాయి. అయితే మ్యాన్ హోల్స్ వచ్చేట వర్షాకాలం దగ్గరికి వచ్చింది. వర్షాలు పడుతూనే ఉన్నాయి, కురుస్తూనే ఉన్నాయి. నైరుతి ఋతుపవనాలతో భారీ వర్షాలు వస్తాయి. ఇప్పుడు చూడండి ఈ మ్యాన్ హోల్స్ ఈ విధంగా వెంటనే పూర్తి చేయాలి. ఇది ఎన్ని రోజుల నుంచి చేయట్లేదో తెలియదు. అంటే వెంటనే పూర్తి చేస్తే కాస్త ప్రాణనష్టం కూడా తగ్గేటానికి అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు మిగతా చోట్ల కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లక్షల మ్యాన్ హోల్స్ ఉంటాయి. ఇవన్నీ ఇలా నోరు తెలుసుకుంది. ఈ విధంగా ఎక్కడ కొన్ని చిన్న రాళ్ళు పెట్టారు తప్ప ఏం తెలియదు. అంటే వర్షం పడేట సమయంలో అందులోకి వెళ్ళి నీళ్ళేట సమయంలో ఎక్కడ మ్యాన్ హోల్ ఉంటుంది, ఎక్కడ ఉండదు అన్నట్టు విధంగా కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. దీంతో చిన్నపిల్లలు కావచ్చు, ఆ మాటకు వస్తే పెద్దవాళ్ళు కూడా తెలియకుండా అందులో పడేటానికి ఆస్కారం కూడా ఉంటుంది. వాహనాలు కూడా నైట్ టైం కావచ్చు, డే టైం కావచ్చు, ఆ నీళ్ళు ఉన్నట్టు సమయంలో ఎటు నుంచి ఎటుపోతుందో తెలియదు. దాంతో అందులో వాహనాలు కూడా ముందల వీళ్ళు అందులోకి పోతే ఆ తర్వాత కింద పడి అందులో ప్రమాదాలు జరిగేటానికి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మన దగ్గర స్థానిక కార్పొరేటర్ ఉన్నారు, వారిని తెలుసుకుందాం. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. యాక్చువల్గా జిహెచ్ఎంసీ ఆఫీసర్స్, ఈ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు కరెక్ట్ పనిచేయరు. స్పెషల్లీ ఓల్డ్ సిటీలో అయితే అస్సలు పనిచేయరు. ఎప్పటికప్పుడు అసలు యాక్చువల్గా క్యాచ్ ఫీట్లో ఎట్లుండాలంటే సడన్ బడ్జెట్ ఈకి ఇవ్వాలి. ఇమీడియట్ మనం ఫోన్ చేయగానే, ఏకి ఫోన్ చేయగానే ఇమీడియట్ అది రిపేర్ అయిపోవాలి. అట్లా సిరీస్ సిస్టమ్. ఇప్పుడు మనం ఎస్టిమేట్ చేయించి, శాంక్షన్ తీసుకొని, టెండర్ చేయించి అప్పుడు చేయించారు. అప్పటి వరకు 7 మంది పడతారు, కాళ్ళు చేతులు దెబ్బలు తగులుతాయి, కొద్ది ఇరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రాణాలు కూడా కోల్పోయారు. 1 డేలో రిపేర్ అయిపోవాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బంది జరగదు ప్రజలకు. నా ఉద్దేశం ఏంటిదంటే ఈకి బడ్జెట్ ఇవ్వాలి సపరేట్గా. ఆ సిస్టమ్ లేనలేదు కార్పొరేషన్లో. నైట్ టైంలో హెవీ వెహికల్స్ పోతాయి. హెవీ వెహికల్స్ పోగానే డ్యామేజ్ అవుతాయి. సివరేజ్ కవర్లు ఉండవచ్చు, స్టామ్ వాటర్ డ్రైన్ కవర్లు కావచ్చు, డ్యామేజ్ కంపల్సరీ అయితేనే ఉంటాయి. ఇమీడియట్ మనం ఫోన్ చేయగానే నెక్స్ట్ డే రిపేర్ అయిపోవాలి. అది అట్లా ఉంటే ఏంటంటే ప్రజలకు ఇబ్బంది జరగదు. కన్స్ట్రక్షన్ చేసే సమయంలో నిర్లక్ష్యంతో ఆడ ఏం సిగ్నల్ పెట్టరు, ఒక జెండానో లేదంటే రాళ్ళన్నా ఏమైనా పబ్లిక్ పోకుండా ఎర్ర క్లాత్ అన్న పెట్టి ఏమైనా చేయాలి. ఆ సిస్టమ్ కూడా వేరు. అసలు ఆఫీసర్లు ఫీల్డ్లో తిరగాలి. ఏ కానీ డి కానీ ఈ కానీ ఫీల్డ్లో తిరగాలి. మేము తిరిగినంత కూడా వాళ్ళు తిరగరు. ఎలాంటి జాగ్రత్తలు, కనీసం ఒక రాయి వాటికి ఎలాంటి జాగ్రత్తలు కూడా తీసుకున్నట్టుగా పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వర్షం పడితే, రోజుల తరబడి ఈ విధంగా వర్షం పడితే మాత్రం చాలా ప్రమాదం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి మాత్రం ఇలాంటి మ్యాన్ హోల్స్ తోటి ప్రాణ నష్టం జరిగేటానికి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో వాహనాలు అందులో దెబ్బలు తగిలి, అంటే వాహనాలు కూడా డ్యామేజ్ అవి, ఆస్తి నష్టం కూడా జరిగేటానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికైనా కానీ జిహెచ్ఎంసీలో లక్షల మ్యాన్ హోల్స్ ఉన్నాయి. కొన్ని పెద్ద స్థాయిలో ఉంటాయి, కొన్ని ఏమో ఈ విధంగా చిన్న మ్యాన్ హోల్స్ ఉంటాయి. దీంతో ఎప్పటికప్పుడు వీటిని నాలాల కనెక్షన్ చేస్తారు. అక్కడి నుంచి మూసి నుంచి ఈ విధంగా వెళ్ళిపోతుంటాయి. హైదరాబాద్ ఉన్నట్టుగా డ్రైనేజ్ సిస్టమ్ అంతా ఈ మ్యాన్ హోల్స్ దగ్గర ప్రమాదాలు గతంలో జరిగినాయి చాలా సందర్భాల్లో. ఈవెన్ జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా అందులో పడి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు, ఎందుకంటే వచ్చేది వర్షాకాలంలో జనాలకు ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ఎవరిపర్సన్ చందుతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో నాలాలు, బ్రిడ్జ్లు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ కాకుండా అలసత్వం ప్రదర్శిస్తున్నారు. తొందరగా పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు.
సో నైరుతి రుతుపవనాలు తెలంగాణకు ముందుగానే వచ్చాయి. సో దీంతో ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ జిల్లాల్లో మొత్తం కూడా అధికంగా వర్షపాతం కూడా నమోదవుతున్న పరిస్థితి. సార్ మరి ముందుగానే వచ్చినటువంటి ఈ వర్షాలకు సంబంధించి కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కొంత అలర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. సో మాన్సూన్ ఎఫెక్ట్ను ముందుగానే అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంది. సో చూడొచ్చు ప్రస్తుతం మనం ఇటు ఫిలిం నగర్ నుంచి షేక్పేట్ వెళ్ళే దారిలో ఉన్నాం. సో ఈ దారి మొత్తం కూడా ఇటు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇది రోడ్డు ఇది, బట్ ఇప్పటివరకే సో వేసవి కాలంలోనే పూర్తి చేసుకోవాలంటే ఈ బ్రిడ్జ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో వర్షం పడి అధికంగా నీళ్లు రావడంతో ఇటువైపు ఇదంతా కూడా జనావాసాల మధ్య ఉన్నటువంటి బ్రిడ్జ్. సో చూడొచ్చు ఇంకా కూడా ఇవన్నీ కూడా పనులన్నీ కూడా జరుగుతున్నాయి. బట్ వర్షపాతం అధికంగా ఉన్నటువంటి సమయంలో రెగ్యులర్గా వర్షాలు కూడా కురిస్తే మాత్రం ఈ పనులు ఇక్కడనే ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో తరచుగా కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సో ఎక్కువగా వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ మాన్యువల్స్లో కానీ నాళాల్లో కానీ కొంత పడి మృత్యువాత పడుతున్నటువంటి సంఖ్య పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కొంత ముందుగానే పూర్తి చేసుకోవాల్సిన పనులన్నీ కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం మనం ఇది ఇటు ఫిలిం నగర్ నుంచి షేక్పేట్ వెళ్ళే దారి. సో ఈ దారి చూడొచ్చు మొత్తం కూడా ఇటు జనావాసాలు కూడా ఉన్నాయి. సో ఈ మధ్యన ఈ యొక్క బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. సో బట్ పూర్తి స్థాయిలో మాత్రం ఇంకా ఇది కన్స్ట్రక్షన్ జరగలేదు. ఇది మొత్తం పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ అవ్వాలంటే కూడా ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. సో అధికారులు కూడా సో ఇట్లాంటి ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో సో ఇవన్నీ కూడా సో వర్షం లేనప్పుడు సో ముందుగానే కొంత వేసవి కాలంలోనే పూర్తి చేయాల్సినటువంటి పనులు ఇంకా కూడా ప్రారంభ దశలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ నిర్మాణం చేపట్టకపోతే మాత్రం ఈ వర్షాకాలం ఇటు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఇటు షేక్పేట వెళ్ళాలంటే కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. చుట్టూ వెళ్ళి రావడం కానీ లేదు అంటే ఈ వర్షపు నీళ్ళన్నీ కూడా ఇటువైపు ఇండ్లలోకి రావడం కానీ సో జరిగే ప్రమాదం ఉంది. అలాగే చాలా వరకు కూడా అంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం ఇక్కడ ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని తెలిసే అవకాశం ఉంటుంది. కానీ కొత్తగా ఇటువైపు వచ్చే వాళ్ళకు సో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ గురించి తెలియని వాళ్ళకు మాత్రం కొంత ఇటువైపు వస్తే కొంత ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా చిన్నారులు సో ఇటువైపు ఆడుకుంటూ వచ్చి కూడా సో ఇలాంటి ప్లేస్లో పడే అవకాశం ఉంటుంది. తద్వారా సో మృత్యు చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అధికారులు ఇప్పటికైనా అలర్ట్ అయ్యి సో ఇలాంటి నిర్మాణాలు జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఎక్కడెక్కడ ఉన్నాయో గమనించి సో తొందరగా ఇలాంటి వాటి నిర్మాణాలను పూర్తి చేయాలని చెప్పి కొంత స్థానికులు కూడా కోరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లేదంటే కొంత ఇక్కడ స్థానికంగా ఇటు ట్రాఫిక్ సమస్యలతో పాటు ఈ డ్రైనేజీ వరద నీటితో ప్రమాదం అయితే సో కొంత ఇక్కడ ఇటువైపు అంటే చిన్నారులు ఆడుకుంటూ వచ్చి రావడము ఇందులో పడడం లాంటివి కూడా కొంత మృత్యువాత పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు వెంటనే ఇలాంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వీటిని తొందరగా పూర్తి చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా ఇది వర్షాకాలం ఇంకా ప్రారంభంలోనే ఉంది కాబట్టి తొందరగా పూర్తి చేస్తే మాత్రం ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు రక్షణ కల్పించే అవకాశం ఉంటుందనేటువంటిది అయితే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. తో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లో చిన్నపాటి వర్షానికి రహదారులన్నీ జలమయం అవుతున్నాయి. చెరువులను తలపిస్తున్నాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రజల కష్టాలను తీర్చేందుకు జీహెచ్ఎంసీ వినూత్న ప్రయత్నం చేసింది. వర్షం నీరు ఎక్కువగా నిలిచే చోట వాటర్ హోల్డింగ్స్ ను నిర్మిస్తోంది. వర్షపు నీటిని అండర్ గ్రౌండ్ లో స్టోర్ చేసి అక్కడి నుంచి మూసీ నదికి తరలిస్తున్నారు అధికారులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. హైదరాబాదులో 4 చినుకులు పడ్డాయంటే రోడ్లన్నీ చెరువుల్లాగా తలపిస్తాయి. అలాంటి రోడ్ల మీద ప్రయాణం చేయడానికి ట్రాఫిక్ జామ్ అయిపోతుంటుంది. ఏ చిన్న వర్షం పడ్డా మోకాళ్ళలోతు వరకు రావడంతో చిన్న స్కూటర్లు కావచ్చు, కార్లు కావచ్చు ఆ నీళ్ళలోకి వెళ్ళి పోవడానికి ట్రాఫిక్ జామ్ అవుతుంది. నీళ్ళ ఇబ్బంది అవి కూడా గంటల తరబడి రోడ్ల మీద ఉంటాయి. ఎందుకంటే రోడ్ల మీద నీళ్లు మళ్ళీ నాలాలకు వెళ్ళిపోవడానికి చాలా సమయం పడుతుంది. అందుకనే హైదరాబాద్ జిహెచ్ఎంసీ అధికారులు ఓ వినూత్న ఆలోచన చేశారు. వీటిని చూడొచ్చు. వీటిని ఏమంటారంటే వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ అంటారు. ఇవి గ్రేటింగ్స్, ఇవి పైన ఉన్నట్టు ఐరన్ రాడ్లకు కనిపిస్తున్నాయిగా ఈ గ్రేటింగ్స్. అంటే నీళ్లు ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఖైరతాబాద్ దగ్గర ఉన్నాం. హైదరాబాదులో సుమారు 50 వరకు ఇలాంటి నిర్మాణాలు చేపట్టాలన్న ఆలోచన చేసింది జిహెచ్ఎంసీ అధికారులు. దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతానికి 12 నిర్మాణాల్లో ఉంటే 3 అందులో పూర్తయిపోయాయి. ఇది నిండిన తర్వాత ఈ నీళ్ళని ఎక్కడికి పంపిస్తారు, ఎట్లా పంపిస్తారు? దీంట్లో ఆల్రెడీ మనకు 25 HP మోటార్స్ ఉన్నాయండి, ప్లేస్ చేసినవి ఉన్నాయి. సో మనకు వర్షం పడినప్పుడు దీంట్లో స్టాగ్నేట్ అయిన వాటర్ని కొంచెం తగ్గంగానే మనకు ఎగ్జిస్టింగ్ డ్రైన్ అయితే ఉంటుందో దాంట్లోకి ఆల్రెడీ మనం లైన్స్ ఇచ్చాము.
సో ఈ డీవాటరింగ్ నుంచి మనం స్విచ్ ఆన్ చేయగానే మనకు డీవాటరింగ్ స్టార్ట్ అవుద్ది. సో వాటర్ అంతా దాంట్లో పంప్ అవుట్ చేస్తాము ఉన్న ఎగ్జిస్టింగ్ డ్రైన్లోకి. ఓకే, అంటే ఎంత వర్షం పడితే ఇవి నిండుతాయి? నియర్లీ మన 5 సెంటీ వాటర్కి అయితే వాటర్ అయితే తీసుకుంటుందండి. సో అది బాగా ఇంపాక్ట్గా పనిచేస్తాయి. ఇది అధికారులు చెప్పేది చాలా అద్భుతమైనట్టుగా విధానం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్షం పడ్డట్టు సమయంలో ఇక్కడి నుంచి ఆ నీళ్ళని మోటార్ ఆన్ చేస్తారు. ఇక్కడ పూర్తిగా నిండిన తర్వాత మోటార్ ఆన్ చేస్తారు. 5 సెంటీమీటర్ల వర్షం పడ్డంత వరకు ఇవి పనిచేస్తాయి. ఆ తర్వాత ఇక్కడి నుంచి నిండిపోయిన తర్వాత మోటార్ ఆన్ చేయగానే ఇక్కడి నుంచి నాలాల కనెక్షన్ ఉంటుంది. నాలాల నుంచి అటు హుస్సేన్ సాగర్కి వెళ్తుంది, హుస్సేన్ సాగర్ నుంచి మూసీకి వెళ్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ విధంగా ఇక్కడ మోటార్ కూడా స్విచ్ ఇక్కడే ఉంది. ఇదే ప్యానల్ బాక్స్, ఇది ఇక్కడ ఉన్నట్టుగా స్విచ్ ఆన్ చేస్తారు. ఆన్ చేసిన వెంటనే ఇక్కడి నుంచి నీళ్లు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత అటు హుస్సేన్ సాగర్, అటు నుంచి అటు వెళ్ళిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అంటే హైదరాబాద్లో ఏ చిన్న వర్షం పడ్డా కానీ రోడ్ల మీదకి ఆ రోడ్ల మీద నిండిపోతుంటాయి. కాబట్టి ఇదొక ఆలోచన చేసింది, వినూత్న ఆలోచన చేసిందని చెప్పుకోవచ్చు. జిహెచ్ఎంసీ అధికారులు మంచి ఆలోచన చేశారు. ఇక్కడి నుంచి ఆ నీళ్ళని తరలించేట్టుగా చిన్న చిన్న వర్షానికి కూడా ఆ నీళ్లు వెళ్ళిపోవడానికి ఇదొక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ వినోద్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.